మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాపై కక్షతో అక్రమ కేసులు నమోదు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు సందేటి రాజేష్ మండిపడ్డారు. ముస్తఫాకు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ శుక్రవారం పాత బస్టాండ్ సమీపంలోని మత్తయ్య చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు మాట్లాడారు. వ్యాపార లావాదేవీలను ఆసరాగా చేసుకుని అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమని దుయ్యపట్టారు. భగవంతుడి ఆశస్సులు దీవెనలతో త్వరగా బెయిల్ మంజూరు కావాలని ఆకాంక్షించారు. వైసీపీ నాయకులు అంబేద్కర్, దూపాటి సాల్మాన్, జ్యోతిబాబు, దూపాటి వంశీ, ఇర్మియా, అనిల్ తదితరులు ప్రార్థనలో పాల్గొన్నారు. దానికి సంబంధించి మనకి మన నాయకుడికి ముస్తఫా గారికి వాళ్ళ అబ్బాయిను రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలు సెలవుచ్చినటువంటి మాటను బట్టి ఇదిగో అత్తరం వేసుకుని నమ్మకంతో విశ్వాసంతో రక్షించుకో ఉన్నటువంటి విజ్ఞాపనం చేయించుకుంటే సెలవుచ్చినటువంటి మాటను బట్టి సహాయంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకున్న సందర్భం ఏమిటంటే, మన మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మహమ్మద్ ముస్తఫా గారు అక్రమమైన కేసులో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అక్రమంగా జరగని దాన్ని జరిగినట్టు వాళ్లే చిత్రీకరించి ఆయన్ని అక్రమమైన కేసులో ఇరికించి ఈరోజు జైల్లో నిర్బంధించారు. అయితే ఆ విషయం మీద పోరాడాము. ఇప్పుడు కోర్టు పరిధిలోకి వచ్చింది. కోర్టు పరిధిలో న్యాయం ఉంటుంది అని మాకు గట్టి నమ్మకం ఉంది. ఆ న్యాయబద్ధంగానే మేము పోరాడతాము. అందుకు మాకు దేవుని ఆశీస్సులు కావాలని ఈరోజు చర్చికి వచ్చి పాస్టర్ గారి చేత మేము ప్రేయర్ చేయించుకొని ఆయనకి త్వరగా బెయిల్ వచ్చి కేసులు కొట్టేసి త్వరగా రిలీజ్ అవ్వాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ముస్తఫా గారు ఆయన వ్యక్తిగతం అందరికీ తెలుసు. ఆయన ఎంత సౌమ్యుడో, ఎటువంటి గొడవలు ఏటిని కూడా ప్రోత్సహించేవాడు కాదు. ఈరోజు ఆంధ్రాలో ఉన్న 175 నియోజకవర్గాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఒక్క గుంటూరు తూర్పు నియోజకవర్గం తప్పితే అన్ని నియోజకవర్గాల్లో ఏదో విధంగా పార్టీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది అంటే గత 10 సంవత్సరాలు ముస్తఫా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ఎటువంటి గ్రూపుల్ని, గొడవల్ని ఏటిని కూడా ప్రోత్సహించకుండా ప్రశాంతమైన పరిపాలన చేశాడు. కాబట్టే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం చాలా ప్రశాంతం. అటువంటి సౌమ్యుణ్ణి, అటువంటి ప్రశాంతంగా ఉండే మనిషిని తీసుకెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులో ఇరికించి చెయ్యని దాన్ని రావాల్సిన డబ్బులు అడిగితే కేసు అంటే ఎవరికైనా ఊరకనే వస్తాయా? ఆయన వ్యాపారం చేసి ఎంతో కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చి ఎదిగి డబ్బు విలువ తెలిసిన అతను అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి మీరు అక్రమంగా ఇరికించి ఎస్సీ ఎస్టీ యాక్టు లేని సెక్షన్లో ఆయన మీద పెట్టి కిడ్నాప్ కేసు. ఈ ఎస్సీ ఎస్టీ యాక్టు మేము పెట్టాలనుకుంటే గత 5 ఏళ్లలో పెట్టి ఎంతోమంది నాయకుల మీద పెట్టేవాళ్ళం, కానీ మేము పెట్టలా. ఈరోజు మీరు నేర్పించారు కదా, రేపటి రోజు మాది అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఏ సెక్షన్లు కాదు కదా, ఇంతకు మించిన ఎస్సీ ఎస్టీ యాక్ట్లు మించిన కేసులు కూడా పెట్టి మేము ఎట్లా చూస్తామో మీరు చూస్తారు. ఈరోజు విచారకరమైన విషయం, మరి మహమ్మద్ ముస్తఫా గారు పార్టీలకు అతీతంగా అనేకమైన సేవలు అందించిన గొప్ప నాయకుడు. ఆ నాయకుడు ఈరోజు మరి కోర్టులో మరి అరెస్ట్ చేయటం జరిగింది. మరి అలాంటి కేసులు మరి మేమైతే అన్ని ముస్లిమ్స్ పెద్దలతోటి ముస్లిమ్స్ మసీదుల్లో ప్రార్థన చేయటం జరిగింది. అలాగే హిందూ టెంపుల్లో కూడా మరి ప్రార్థన చేయటం జరిగింది. మరి నేనైతే క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ సెక్రటరీని. మరి నేను ఈ లూథరన్ చర్చిలో ఇక్కడికొచ్చి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయటం జరిగింది. మా నమ్మకం ఏంటంటే మరి సర్వ సృష్టికి కారణభూతుడైన యేసు ప్రభువారు
రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ప్రపంచానికే ఆయన న్యాయవంతుడైన దేవుడు. కాబట్టి మరి దేవుణ్ణి మేము స్మరించుకొని ఇక్కడ పాస్టర్స్ చేత మా నాయకుడిని విడుదల చేయాలని చెప్పేసి మరి దేవుడిని కోరుకోవటం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మా దేవుడు మరి మాకు మేలు చేసి మా నాయకుడిని విడుదల చేయాలని చెప్పేసి మేము క్రిస్టియన్స్ అందరం కోరుకుంటా ఉన్నాం.